ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కృష్ణయ్య అన్నారు. అసెంబ్లీలో బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ చిట్యాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, గ్రామ కమిటీ అధ్యక్షుడు బుర్ర లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలన్నీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు పరుస్తూనే మరి ఒక్కొక్కటిగా అమలు పరుస్తూనే ఈరోజు మరి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని లక్షల రూపాయల అప్పు చేసి కేసీఆర్ గారు ఈరోజు అప్పచెప్పిపోయిన తరుణంలో 1 సంవత్సర కాలంలోనే మరి మహిళలకు కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అందరికీ మరి ఆ హామీలన్నింటినీ అమలు చేస్తూ ముందుకు పోతూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ అనేది ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాల నుంచి ఒక సుదీర్ఘ పోరాటం. మరి పోరాటం చేస్తున్న క్రమంలో మరి పోయిన ప్రభుత్వాలు మరి వర్గీకరణను అమలు చేసినట్టే చేసి మళ్ళీ ఎన్నో కారణాల వల్ల మరి ఆగిపోయినటువంటి సందర్భాలు మనం చూసినాం. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఒక సబ్ కమిటీ ద్వారా మరి కోర్టుకు వెళ్ళి అక్కడ ఎలాంటి మళ్ళీ ఎవరు కూడా కోర్టుకు పోయినా కూడా మరి దాన్ని అభ్యంతరాలు లేకుండా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేసి అసెంబ్లీలో మరి పాస్ చేయించినటువంటి ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కింది. నుంచి దళిత నాయకుడు మందకృష్ణ మాదిగ గారు అనేక పోరాటాలు చేసి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వారికి మద్దతుగా ఎస్సీ వర్గీకరణ మీద మద్దతుగా అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బిల్లు ప్రవేశపెట్టినాం. తెలంగాణ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఈ బిల్లుకు మద్దతుగా పార్లమెంట్ లో కూడా బిల్లు ప్రవేశపెట్టి బీసీలకు, ఎస్సీలకు తగిన న్యాయం చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నది. అదేవిధంగా నేటి యువత ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఉద్యోగాలతో సహా 55,000 ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలోనే ఇవ్వడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇంకా మిగతా వారికి కూడా ఉపాధి కల్పించే దిశగా రాజీవ్ యువ వికాస పేరు మీద ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మొన్నటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతా ఉంది. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నది. రైతు బోనస్ కూడా ఈ మధ్యనే బోనస్ కూడా పడడం జరిగింది. రైతు బంధుతో సహా ప్రతి ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉండి రేషన్ కార్డులతో సహా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండి నిరుపేదలైన బడుగు బలహీన వర్గాలకు ఎంతో మంచి మేలు చేకూరే విధంగా సంవత్సర కాలంలో అన్ని అద్భుతమైన కార్యక్రమాలు చేసి ఘన విజయం సాధించిందని నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందిస్తూ నేను ఈరోజు జై కాంగ్రెస్, జై